ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. రైట్. మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒక గింజ కూడా అమ్మకుండా పకడ్బందీగా కూడా ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఒక డాష్ బోర్డ్ మీకు పంపిస్తాం, ఒక డాష్ బోర్డ్ తయారు చేసుకున్నాం కొత్తగా. ఆ డాష్ బోర్డ్ తోటి రాష్ట్ర అగ్రికల్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్కు ఉన్న సివిల్ సప్లైకు సింక్రోజన్ అంటుంది సాఫ్ట్వేర్. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఆ రైతు ఎంత భూమి తనకున్నది, ఆ భూమిలో ఎంత వరి సాగు చేశారు, ఆ వరి సాగులో ఆ ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తాయని చెప్పి ఒక డాటా కూడా మొత్తం సింక్రోనైజ్ అయి ఉన్నది. రేపు రైతు ఆ యొక్క ధాన్యాన్ని కోసి కొనుగోలు కేంద్రానికి వచ్చినప్పుడే ఈ డాష్ బోర్డులో ఎంటర్ అయిపోతుంది. తన ఆధార్ కార్డు ఇవ్వగానే ఆధార్ కార్డుతో పాటు ఇమీడియట్గా ఆధార్ కార్డు ఎంట్రీ చేసుకున్న తర్వాత అతనికి ఒక ఓటీపీ వస్తుంది. అంటే ఆ రైతేనా ఆ ఓటీపీ ఆ కొనుగోలు కేంద్రానికి చెప్పగానే ఇమీడియట్గా అతని డాటా ఎంటర్ అయిపోతుంది డాష్ బోర్డులో. అంటే ఎందుకోసం ఇది పెట్టినామంటే ఎవరో రైతు ఎవరిదో వడ్లు తీసుకొచ్చుకొని అమ్ముతా అంటే తన ఆధార్ కార్డు చూస్తే డెఫినెట్గా ఆధార్ కార్డు ఎంటర్ కాగానే ఆ ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఆల్రెడీ సింక్రైన్ అయి ఉన్నది. సో దానికి ఓటీపీ ఎక్కడికి పోతుంది. కాబట్టి ఓటీపీ తోటి ఆ రైతే తెలంగాణ రైతే ఆ కౌలుదారుడే అని చెప్పేసి ఆ రుజువు అవుతుంది. కాబట్టి ఆ డాటా ఎంట్రీ అయిపోతుంది. ఎంట్రీ కావాలని ఒక 2 నిమిషాల లోపలనే తన డాటా మొత్తం సింక్రోనైజ్ బయట డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పటికే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్న డాటా మొత్తం సింక్రోనైజ్ అతను ఏ పంట వాడేసిండు, ఏ పంట ఎంత వేసిండు. కాబట్టి తన ఒక ఎకరానికి 28 క్వింటాలు మ్యాక్సిమం పెట్టుకోము. ఇప్పుడు ఆ ఎకరానికి 28 క్వింటాల పంట కన్నా మించి రాదు. కాబట్టి ఆ ఎకరానికి 28 క్వింటాలు మించి 3 ఎకరాలు వేసుకుంటే సో అంతకన్నా ఎక్కువ ఒక గింజ కూడా అమ్మ అవకాశం ఉండదు. దాంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ భూభాగం మీద అమ్మకూడదని చెప్పి ఒక మంచి నిర్ణయించుకోవడం. తెలంగాణ రైతుకు బెనిఫిట్ కావాలి. ఎందుకోసం అంటే ఇదే ఛత్తీస్గఢ్లో 1100, 1200కు ఇప్పుడు అమ్మకాలు జరుగుతున్నాయి ప్రభుత్వం కొనకపోతే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిల్లులు పవర్ లేక ఎక్కడో ఛత్తీస్గఢ్లో మహారాష్ట్రలో బియ్యం తీసుకొచ్చుకొని ఆ మిల్లులు నడవకపోతే దాన్ని తిరిగి మళ్ళా కొనుగోలు కేంద్రాలు తెలంగాణకు డైవర్ట్ చేసే అవకాశం ఉందని భావించి ఇమ్మీడియట్గా 51 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణకు సరిహద్దులో 4 రాష్ట్రాలు కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ ఆ 4 సంబంధించిన 51 స్థానంలో చెక్ పోస్టు పెట్టడం జరుగుతుంది ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకోసం నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రైతులకు బెనిఫిట్ కావాలి. లేకుంటే ఏమవుతుంది, ఇప్పటికే వేరే రాష్ట్రంలో కోత కోసుకొని ఉన్నోళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి గన్ని బ్యాగులు డబ్బులు తీసుకుపోయిన తర్వాత మన వాళ్ళు వచ్చారు లేట్ అయిపోతుంది. కాబట్టి మన వాళ్ళు వచ్చారికి ఎప్పటికీ కొనుగోలు అయిపోతుంది. కాబట్టి సో తెలంగాణ రైతుకే ఈ న్యాయం జరగాలని చెప్పి మంచి బ్రహ్మాండంగా డాష్ బోర్డ్ ఏర్పాటు చేసుకుంటుంది. సో ఇది ప్రొక్యూర్మెంట్. ఇమ్మీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత గతంలో జరిగిన పొరపాట్లు కొన్ని చేసుకుంటుంది. ఇక్కడ ఎఫెక్టివ్ నామ్స్ కరెక్ట్ మెయింటైన్ చేయకుండా రైస్ మిల్కు డైరెక్ట్ పంపించారు. అప్పుడు రైస్ మిల్లు ఆ రైతు నిలవడం, వేరే సారాలు చేసుడు, రైతు రైస్ మిల్ ముందు ధర్నా చేసుడు, ఈ పరిస్థితి వచ్చేది. దానికి ఇప్పుడు కొత్తగా రేటు పెంచిండ్రు. జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా దరిద్రం ఏంటంటే మనం బయట కొనుక్కోరాదు. అది జూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వాన్స్ డబ్బులు కట్టాలి. 527 కోట్లు ఇప్పుడు అడ్వాన్స్ డబ్బులు కట్టాలి. 527 కోట్లు అడ్వాన్స్ డబ్బులు పంపాలి. 7,53,00,000కు 70 రూపాయలకు ఒక బ్యాగ్ వాళ్ళు కోట్ చేసిండు జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా. దానికి 527 కోట్లతోటి ఇప్పుడు మనము కాన్సన్ పంపిన తర్వాత ఆయన దయదలిచి ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే మన ప్రత్యామ్నాయం చూసుకోవాలి. మళ్ళీ ప్రత్యామ్నాయం వేరే ప్రైవేటర్లు కడితే కూడా తీసుకోరు. దాన్ని మళ్ళీ జంప్ పోర్టాలనే మళ్ళీ టెండర్ ఇవ్వాలి. విపరీతమైన కండిషన్ సార్. అన్ని కూడా రెడీ పెట్టుకొని మేము డిమాండ్ పెట్టుకుంటాం, తొందరగా ఇచ్చే ఏర్పాటు చేసుకోమని చెప్పి ఈరోజు దానికి ఇండియట్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో కొన్ని పాతయి మన కళ్ళ ముందు ఇమీడియట్గా జంప్ పోర్టాలు పెట్టుకొని టెండర్ పెట్టే వాళ్ళకి ఇట్ విల్ టేక్ మినిమం 1 వీక్ 10 days టైం పడుతుంది. అప్పుడు ప్రొక్యూర్మెంట్ ఆగదు. కాబట్టి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తాం, ఆల్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్గా నేను
మన కళ్ళ ముందున గన్ని బ్యాగ్ ఫస్ట్ కరెక్ట్ చేసుకోమని చెప్పి ఏ ఫేర్ షాప్లో ఎన్ని గన్ని బ్యాగులు ఉన్నాయో అవన్నింటిలో కరెక్ట్ చేసుకోమని చెప్పినాం 2000 నుంచి. అవి మన కళ్ళ ముందు ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ సమస్య కాదు. దాంతో రైస్ మిల్లల దగ్గర ఉన్న గన్ని బ్యాగు డిపార్ట్మెంట్ అవి ఏ రైస్ మిల్లో ఎన్ని గన్ని బ్యాగులు పెండింగ్ ఉన్నాయో ఇమ్మీడియట్గా వాళ్ళకి పంపించేస్తున్నాము. అక్కడ డిఎం సివిల్ సప్లై అధికారులు ఇమ్మీడియట్ కలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వార్ ఫుట్లో కలెక్ట్ చేసుకొని సమకూర్చుకోవాలి. ఎందుకంటే మనకు టైం లేదు. ఢిల్లీ నుంచి రావాలి, వెస్ట్ బెంగాల్ నుంచి రావాలి, ఎక్కడి నుంచి జమ్ కొట్టాలి, టెండర్ 14 days అవన్నీ సమయం లేదు. కాబట్టి మనకు అందుబాటులో కళ్ళ ముందున్న మొత్తాన్ని మేము ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నాం. అష్ట కష్టాలు పడిన ప్రొక్యూర్మెంట్ ఎక్కడ ఇబ్బంది కావద్దని చెప్పి ప్రొక్యూర్మెంట్ చేసుకున్నాం. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ ఇమ్మీడియట్గా పాత ట్రాన్స్పోర్ట్ ఉంది వాళ్ళందరూ లారీలు సమకూర్చుకోమని చెప్పాం. ఏ మూమెంట్లో అయినా విధంగా ఇమ్మీడియట్గా లారీలు రెడీ చేసిన కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత చాలా సిస్టమేటిక్గా కొంతమంది పోయినసారి కొనుగోలు కేంద్రాలకు గన్ని బ్యాగులు పంపితే కొనుగోలు కేంద్రాలు రైతుల పురాలు కూడా పంపించింది. అంటే ఒక డిలే అయింది. కాబట్టి చిన్న కొనుగోలు కేంద్రము దాటి ఒక గన్ని బ్యాగ్ కూడా పోకూడదు. కొనుగోలు కేంద్రం వరకే పరిమితం ఉండాలని చెప్పడం జరిగింది. దయచేసి రైతులు సహకరించుకోవాలి. రైతులు ఆ యొక్క వరిని కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు గన్ని బ్యాగ్ అరేంజ్ చేస్తాం. కానీ మాకు గన్ని బ్యాగ్ పట్టుకోపోతాం అక్కడ అరేంజ్ చేస్తుంటే కుదరదు. అది కూడా క్లియర్ చెప్పడం జరిగింది. తర్వాత ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గరికి కూడా కొంచెం టోకెన్స్ ఇచ్చేసైనా కొంచెం కంట్రోల్ మేనర్లో వస్తే పీపీసీ మీద ఒత్తిడి తగ్గుతాయి. కాబట్టి దాన్ని సిస్టమేటిక్గా తయారు చేసుకోమని చెప్పినాం. దాన్ని కూడా రైతులు సహకరించుకొని చెప్పినాం. అది ఎట్లా పాత మీకున్నది. సో ఇదొకటి. సో ఇక రాజకీయంగా తర్వాత మాట్లాడతా. తర్వాత ప్రొక్యూర్మెంట్ అయిపోయింది, మిల్లింగ్ వ్యవస్థ అయిపోయింది. దీని తర్వాత స్పేస్, గోడౌన్ స్పేస్, అది కూడా ఎక్కువ శాతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నది. సో దాన్ని లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయితే మేము కాలేజీలలో, ఆడిటోరియంలలో, గురుకులాల్లో కూడా పెట్టించడం జరిగింది. అప్పుడు ప్యాడీ బాగా వేస్తే. సో ఈరోజు విధంగా స్పేస్ ఇమ్మీడియట్గా ఎక్కడ అవైలబుల్ అక్కడ తీసుకోమని చెప్పినాం. స్పేస్కి ఇబ్బంది లేదు. అడగా ఇమ్మీడియట్గా పాత బియ్యం ఉన్నాయి కాబట్టి అవన్నీ విధంగా మిల్ చేసిన ఇబ్బంది కాబట్టి స్పేస్ విధంగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా చూసుకున్నాం. సో ప్యాడీ క్లీనర్స్ విధంగా సుమారు 5000 ప్యాడీ క్లీనర్స్ రెడీ పెట్టుకున్నాం. ఇంకా కొన్ని అవసరం పడితే అవడం ఇచ్చేయడం సిద్ధంగా ఉన్నాం. తర్వాత థర్మోమీటర్లు, కొనుగోలు కేంద్రం సంబంధించి అన్ని కూడా సమకూర్చుకున్నాం. ఒక రోజున అన్ని కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఇది ఒకవైపు ప్రొక్యూర్మెంట్ సంబంధించిన మీ ద్వారా రైతులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక గొప్ప అవకాశం గౌరవ ముఖ్యమంత్రి కల్పించిన కూడా సద్వినియోగం చేసుకోండి. 1960 కన్నా ₹1 ఎంఎస్ తగ్గకుండా ఎవరు అమ్ముకోకూడదు. కాబట్టి అందరూ కొనుగోలు కేంద్రం రాండి. ఇమ్మీడియట్గా మీరు తెలంగాణలో పండించిన ధాన్యాన్ని అమ్ముకోమని చెప్పి మీ ద్వారా రైతులకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, కొంతమంది పెద్ద మనుషులు బాగా మాట్లాడినరు. మెడలు వంచినవాట మా మెడలు వంచి కొనిపించినవాట. బీజేపీ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడతాడు, మేము మెడలు వంచినము కొనిపించినామని. సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. నువ్వు ఎవరు మెడలు వంచితే రైతు బంధు ఇచ్చాం తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు ఎవరు మెడలు వంచి ఎవరిని డిమాండ్ చేస్తే మీకు కాళేశ్వరం జలాలు వారించిన మండు టెండర్లో మొత్తం చూపించినాం? ఎవరు మెడలు వంచినావు? నువ్వు ఎవరు డిమాండ్ చేసిందని చెప్పి చనిపోతే రైతు బీమా ఇచ్చినాం? ఎవరు డిమాండ్ చేసిందని రైతులకు ఉచితమైన నాణ్యమైన కరెంటు, ఒక్క మోటార్ కాలిపోకుండా, ఒక ట్రాన్స్ఫార్మర్ వెళ్ళకుండా బ్రహ్మాండం కరెంట్ ఇచ్చింది. నువ్వు డిమాండ్ చేస్తే వచ్చిందా? మనం డిమాండ్ చేయి ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రికి, నువ్వు డిమాండ్ చేయి యూపీ ముఖ్యమంత్రికి, నువ్వు డిమాండ్ చేయి మోడీకి.
ఇగో రైతు బంధు ఇవ్వమని డిమాండ్ చేయి, మెడల్ వంచు, ఎందుకు రాదు? తెలంగాణ రాష్ట్రం తప్ప ఈ భారతదేశంలో నువ్వు పరిపాలించే ఏ ఒక్క రాష్ట్రంలో రైతు బంధు కానీ ఇవాళ కరెంటు కానీ ఏదన్నా ఒక రాష్ట్రంలో ఇచ్చిండ్రా? మరి ఎందుకు మెడల్ వస్తలేవు అక్కడ పోయి? ఎందుకు మోదీ ఎందుకు మెడల్ వస్తలేవు? భారతదేశం మొత్తంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వమని చెప్పి రైతు బంధు ఇవ్వని చేయి వస్తుందా మెడల్ వంచినాక? అప్పుడు నువ్వు మెడలు వంచాలంటే ఒక్కడి మెడలు వంచు. ఈ రైతు ప్రత్యక్షంగా పరోక్షంగా డీజిల్ రేటు పెరిగి పెట్రోల్ రేటు పెరిగి వలన దున్నటానికి ట్రాక్టర్లు ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్లు అధికంగా అయింది కాబట్టి రైతు భారమితం కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గి పోయి ధర్నా చేయి అక్కడ. నువ్వు మెడలు వంచుతా అంటే మేము దిగొచ్చినామా? ఒక మానవతావాది కేసీఆర్ గారు మానవతావాది కాబట్టి రైతులు ఎంఎస్పీ కన్నా తగ్గింటు అంటుంటే దాన్ని చలించిపోయి నువ్వు తప్పించుకొని తిరుగుతుంటే పెద్దన్నలా ఉండే కేంద్ర ప్రభుత్వం తప్పించుకొని చేతులెత్తితే రాష్ట్రం ఆదుకుంది వాళ్ళ రైతాంగాన్ని. లేకుంటే ఈ రాష్ట్రం ఒక రైతాంగం పరిస్థితి ఏముండే? అసలు నిన్ను పట్టించుకునే పరిస్థితి ఉందామే? మాకంతా రైతులు ఇష్యూ కాబట్టి వరి వద్దు అని ఉన్న వాళ్ళు చేతులు తీసిండ్రు, వరి వేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతుండ్రు. వరి వేయించిన వాళ్ళు మీరు తప్పించుకొని తిరుగుతుండ్రు. కాబట్టి ఆదుకున్నది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఇంకొకటి పిసిసి అధ్యక్షుడు మాట్లాడిండు. పిసిసి అధ్యక్షుడి కన్నా ముందు కిషన్ రెడ్డి గారు మరొక సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంత్రి, అవగాహన చట్టాల మీద అవగాహన ఉండాలి ఆయనకు. ఆయన ఏమంటాడంటే నిన్న చాలా సంతోషం, నేను కొత్తగా మంత్రి ఉండగా నాకు నాయుడు కూడా లేదు. 8,30,000 మెట్రికలు దాటి మాయమైందట. 8,34,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమయ్యాయి. ఎవరి మాయమైనాయి? ఆ బియ్యం ఎవరి? కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చిందా మాకు? కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చితే కొన్నాక మేము మేము మాయం చేసినామా? కిషన్ రెడ్డి గారు ఎక్కడ మాయంగా అన్ని రైస్ మిల్లర్లే ఉంటాయి, ఒక గింజ కూడా బయట పోదు. ఎందుకు గింజ పోలంటే నీ ప్రభుత్వం ఫెయిల్యూర్, తీసుకపోలే. నీ ప్రభుత్వము ఫెయిల్యూర్ అయింది. ఉత్పత్తి చేయించడము తెలంగాణ ప్రభుత్వం, రవాణా చేసేది, స్టోరేజ్ చేసేది, ఎంఎస్పీ నిర్ణయం చేసేది కేంద్ర ప్రభుత్వం. అది మేం కాదు. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచారు వ్యవసాయ చట్టాలలో. మరి మేము ఉత్పత్తి చేసినాము, మిల్లింగ్ చేసినాము, ఎందుకు తీసుకుపోతలేవు నువ్వు? ఇది అఫీషియల్గా లెటర్ పంపిస్తున్నాం మీకు. ఇక 16 లీటర్లు రాసినాం, 16 లీటర్లు రాసినాం. ఏమని రాసినాం అంటే ఇవన్నీ మీకు కాపీలు ఇస్తాం. అయ్యా మా దగ్గర ఎంఎస్పీ కొన్న వడ్లు మేము కొని పెట్టుకున్నాము, బియ్యంగా మారినాయి. బియ్యం తీసుకుపోండి, మా డబ్బులు మాకు ఇవ్వని చెప్పి రాసినాం. ఏమని రాసినాము? అయ్యా ఇంకా బాగా నిండుకున్నాయి, గోదాములు లేవు, గోదాములు అరేంజ్ చేయండి. లేదు. లాస్ట్కి ఏం చేసినామంటే మేమే చూసుకున్న గోదాములో ఆంధ్ర ప్రాంతంలో జగ్గయ్యపేటలో ఒక గోదాము ఉన్నది, అది మాకు ఇవ్వండి. సంగారెడ్డి ప్యాడీ మొత్తం కూడా బీదర్లో గోదాం ఖాళీ ఉంది, అది ఇవ్వండి అని రాసినాం. చలనం లేదే. ఇదే వర్డ్స్ను మంత్రుల బృందం పోయి సార్ మీకు 16 లీటర్ రాసినాము పీయూష్ గోయల్ గారు, 16 లీటర్ రాసినాము, మరి నువ్వు రైలు అంతా లేవు తీసుకోవాలంటే ఇక నాకు రైలు లేవు, నేను రైలు మొత్తం కూడా ఫర్టిలైజర్ పంపుతున్నా, ఈసారి నేను మళ్ళీ పంపుతా అన్నాడు. మేము అదే రోజు ఛాలెంజ్ చేసినాం. మా దగ్గర తెలంగాణ గవర్నమెంట్లో మిల్లింగ్ కెపాసిటీ పెంచుకున్నాము, ప్రతి నెల 10 లక్షల మెట్రిక్ టన్ బియ్యం ఇస్తాము, కానీ నువ్వు 3 లక్షలు తీసుకోపోతలేవు, నువ్వు రైలు పెంచుమన్నా కూడా పెంచలేదు. ఇది అఫీషియల్ లెటర్, ఇది అఫీషియల్. దే ఆర్ హ్యావింగ్ లెటర్. అయ్యా కిషన్ రెడ్డి గారు ఇవన్నిటికి మీరు సమాధానం చెప్పాలి. ఈ లెటర్ కరెక్టా కాదా, రీచ్ అయినా రీచ్ అయితే మీకు తెలియలేదా? అప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు రైలు పంపితే 9,50,000 మెట్రిక్ టన్ దాన్ని ఒకటే నెండి ఇచ్చాం. ఎవరి ఫెయిల్యూర్? నీ ఫెయిల్యూరా, నా ఫెయిల్యూరా? ఆ బియ్యం నీ ఏనాయా? మేము డబ్బులు ఇచ్చి ఎంఎస్పీ ఇచ్చి కొన్నాం. ఈ బియ్యం పట్టకపోతేనే నువ్వు డబ్బులు ఇస్తావు. ఈ బియ్యం ఉన్నప్పుడు నీ ఎక్కడైతాయి? మోసం మాటలు. ఇది అఫీషియల్ రేడియో రాష్ట్రము. ఇంకొకటి, ఇంకా పాత బియ్యం ఎందుకు ఇస్తలేవు, మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? సోదరులారా, ఇక్కడ ఒక్కసారి చాలా ఇంపార్టెంట్, ఇంత కక్ష కట్టి చూడండి.
ఎప్పుడైనా కానీ ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత మిల్లింగ్ కెపాసిటీకి ఆధారంగా ఇంత టైం ఇచ్చుకొని మీరు మిల్లింగ్ చేసుకోమని చెప్తుంది. ఒడిశాలో 11 లక్షల మెట్రిక్ టన్ దాన్ని ప్రొక్యూర్మెంట్ చేసిండు, మీకు కాపీ ఇస్తా. వెస్ట్ బెంగాల్లో 3 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ప్రొక్యూర్ చేశారు. తెలంగాణలో 62 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేశారు ఒకటే సీజన్లో. లాస్ట్కు కేరళలో 2,50,000 మెట్రిక్ టన్ ధాన్యమే ప్రొక్యూర్ చేశారు. ఇది ఎఫ్సిఐ ఆన్ రికార్డ్. కర్ణాటకలో కేవలం 12,000 మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేశారు. మాకు ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత నువ్వు మిల్లింగ్ చేసిన టైము 3 నెలలు ఇచ్చిండు. 62 లక్షల టన్నుల మెట్రిక్ టన్ ధాన్యాన్ని నువ్వు బియ్యం బట్టి ఇయ్యవా బాబు అని 3 నెలల టైం ఇచ్చిండు. 12,000 వరకు కూడా 3 నెలల టైం ఇచ్చిండు. ఇవి రికార్డ్ అండి. ఇంకా చాలా మంది నిరుపేదలను ఆకలితో మనబడుచుండగా ఫ్రీగా ఇచ్చేసాయి. మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు మీ పక్షాన, రైతుల పక్షాన. ఇది వ్యవసాయ దేశము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 246 షెడ్యూల్ 8లో పొందుపరిచారు. ఈ దేశాన్ని వ్యాపార సంస్థ చూడకుండా ఈ దేశము రైతు దేశము, ఇది వ్యవసాయ దేశము. రైతాంగం పండించిన పంట మీద లాభ నష్టాలు చూడకండి, వ్యాపార దొద్దు చూసుకోకండి, ఇది సామాజిక బాధ్యతగా పెట్టండి. రైతు పండించిన ఏ పంట అయినా తన అవసరం ఉంచుకొని మిగతా మొత్తం ఉండగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, నాఫెడ్ కానీ ఇటువంటి సంస్థ ద్వారా కొనుగోలు చేయాలి. రాజ్యాంగంలో పొందుపరిచారు కదా. మేము బిచ్చపడకూడదు నిన్ను, మేము హక్కుల కోసం పోరాడుతున్నాం. రాజ్యాంగ మాకు కల్పిన హక్కు కోసం పోరాటం చేస్తున్నాం మేము. నీకు నిజంగానే సంపాదన కావాలితే, నీకు నిజంగానే దేశ అవసరాలకు కూడా వనరులు కావాలితే జిఎస్టీ మీద సంపాదించుకో. ముక్కుపిండి వసూలు చేస్తున్నావు కదా, ఇన్కమ్ ట్యాక్స్ మీద వసూలు చేస్తున్నావు ముక్కుపిండి. ఇన్కమ్ ట్యాక్స్ మీద, రైల్వేస్ మీద, జిఎస్టీ మీద ముక్కుపిండి వసూలు చేస్తున్నావు కదా. ఈ వ్యవసాయం మీద లాభం రాకపోతే ఎందుకు కష్టపడి నువ్వు? వ్యవసాయం మీద ఆదాయ వనరుగా భావించుకోకండి. ఈ వ్యవసాయాన్ని సామాజిక బాధ్యతగా పెట్టండి. రైతు బతకాలి. రైతుకు ఏ కండిషన్, రైతు ఏ పంట పండుతుందో తనకే వదిలేయండి. కొన్ని సౌడు భూములు ఉంటాయి, కొన్ని ఆ భూములలో వరి తప్ప ఏం రావు, జారు పొలాలు ఉంటాయి. కాబట్టి రైతు ఏ పంట పండిస్తాడో తన ఇష్టానుసారం వదిలేసి తన పంట ఉంచుకొని మిగతా మొత్తాన్ని కూడా ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం కేంద్రం ఉంది. ఎందుకంటే వ్యవసాయ చట్టాలు మొత్తం ఉండగా కేంద్రం చేతుల్లో పెట్టారు. ఎంఎస్పీ మీరు నిర్ణయం చేయరు, వాళ్ళే నిర్ణయం చేస్తారు. దిస్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్? సార్, సీఎం కేసీఆర్ చేసింది రైతు దీక్ష కాదు, రాజకీయ దీక్ష. డ్రామాలు ఆడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మీరు ఏం చెప్తారు? ఒక ప్రభుత్వానికి ప్రభుత్వం క్యాబినెట్ మొత్తాన్ని కూడా, క్యాబినెట్ మొత్తం ఇంక్లూడింగ్ గౌరవ సీఎం గారు మేము ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నల్ల చట్టాలు తీసుకొచ్చినందుకు, వ్యవసాయ నల్ల చేసినందుకు హర్యానా వాళ్ళు, పంజాబ్ రైతులు కొట్లాడితే రిటర్న్ తీసుకున్నారు కదా. మాకు కూడా ఆశ ఉండి రిటర్న్ తీసుకుంటామని మాకు పని లేదా? అక్కడ పోతే ఆ చట్టాన్ని రిటర్న్ తీసుకున్నావు కదా, అట్లనే మేము కూడా దీక్ష చేసి ప్రొక్యూర్మెంట్ సజావుగా 1961 ఎలా అవుతుందో అలా చేస్తే వచ్చి భావించాం. ఏం దీక్ష? ఎందుకు దీక్ష? మాకు పనులకి దీక్ష చేసినామా? మరి నిజంగా దొంగ దీక్ష దిగట దెర్ ఈస్ ఎవిడెన్స్, డాక్యుమెంట్ 1961 నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తుంది కదా. లాస్ట్ ఇయర్ ప్రొక్యూర్మెంట్ యాసలు వేసినావు కదా, బాయిల్ వేస్తూ ఇప్పుడేం తీసుకుంటావు? మేము దీక్ష చేయాల్సిన అవసరం ఉన్నది. అధికారం మాకు ప్రజలు అధికారం ఇచ్చి పరిపాలన చేయమంటే మమ్మల్ని తీసుకుపోయి ధర్నా చేసే దుస్థితి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కదా. మీరు చేసిందే రాజకీయ దీక్ష అని ఆరోపిస్తున్నారు సార్. 24 గంటల టైం ఇచ్చిందా? మరి నిజంగా రాజకీయ దీక్ష కాదనుకో, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? అట్లా వెబ్సైట్ మొత్తం కొనుగోలు చేయి. మేము నిమిత్తం మాత్రమే ఉంటాం, పక్కకు తప్పుకుంటాం. నువ్వుకే ఇది స్కామ్ అని కాకుండా మేము పక్కకు ఉంటాం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చి కొనుగోలు చేస్తుంది, పత్తి మొత్తం కొనుక్కొని పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం సహకారం ఉండలేదు. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఇక్కడ ఉన్నది, ఫుడ్ కార్పొరేషన్ వచ్చి కూర్చోండి, మొత్తం హైదరాబాద్ సేకరించుకుపోరు. ఎవరు అంటున్నారు? వీళ్ళు అప్రిషియేట్ యూ. ఈ దొంగ మాది ఇప్పుడు దొంగ ప్రభుత్వం మీద చెప్పండి. ఏపీ తెలంగాణలో వాతావరణ పరిస్థితులు సేమ్ ఉంటాయి. అక్కడ ఏపీలో రాని ఇష్యూ తెలంగాణలోనే ఎందుకు వస్తుందని చెప్పేసి కేంద్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సుధాకర్ రావు భౌగోళికంగా రాష్ట్రానికి కూడా మార్పులు ఉంటాయి. అందులో డెల్టా, వైజాగ్ ప్రాంతం, విజయ ప్రాంతంలో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఇంత ప్రొక్యూర్మెంట్ వేయలేదు. ఎందుకంటే ఎక్కడైతే
ఎక్కడ పంట వేయాలి, ఎక్కడైతే ఆ పగులుడు గుణం రాదో ఆ ప్రాంతాల్లో మాత్రమే వేసింది కాబట్టి వాళ్ళు 15 లక్షలు పెట్టి 15 లక్షలలో వేసింది. మేము 55 లక్షలు వచ్చినాం కాబట్టి వాళ్ళు కూడా వానాకాలంలో వేసినంత పంట యాసంగిలో వెయ్యరు, ఎందుకంటే ఈ పగులు రోడ్ వస్తుంది, వాళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్ ఇస్తాడు. కొన్ని వంగడాలు చేంజ్ చేసి మేము అప్రిషియేట్ ఇస్తాం, కానీ ఇమ్మీడియట్గా చేంజ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు నిజంగానే వానాకాలం ఎంత పంట వేసారో అంత పంట ఇస్తే సేమ్ వాళ్ళకు కూడా బాయిలెస్ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ వాళ్ళకి కొంచెం బాయిలెస్ ఇబ్బంది కొంచెం వస్తుంది, 5 లక్షలు వస్తుంది వాళ్ళకు, మొత్తం కూడా మొత్తాన్ని వాళ్ళకు రారేసి వస్తలేదు. మేము కూడా మాట్లాడినాం, కనమతో మాట్లాడినాం, వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉంది, ఒడిశా కూడా అదే పరిస్థితి ఉంది, రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి ఉంది. కానీ మనకు ఉష్ణోగ్రత ఈ భౌగోళిక పరంగా ఒక తెలంగాణలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి పగులు కూడా ఎక్కువ వస్తుంది. మేము మళ్ళీ మీకు సూట్ కడుతున్నాం ఒకటి, ఊకే రాష్ట్ర ప్రభుత్వం బ్లేమ్ చేసేందుకు 300 వస్తుందో 3000 వస్తుందో 30,000 నీకెందుకు? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రాకుండా ఎలా కొనుగోలు చేస్తావు? లెవీ సిస్టమ్ పెట్టింది నువ్వే కదా. పోనీ ఇంకోటి, జర్మన్లో ఉన్న టెక్నాలజీ 1910లో జర్మన్లో ఒక టెక్నాలజీ వచ్చింది. ఏం టెక్నాలజీ వచ్చిందంటే ఈ యొక్క ఇటువంటి విరుగుడు నేచర్ ఉన్న బియ్యాన్ని మనం ఎట్లా తయారు చేయాలంటే బాయిల్ లెసన్ ఇన్వెంట్ చేసి 1910 జర్మన్ అండ్ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది. దాన్ని పట్టుకొచ్చింది ఇదే 1965 తర్వాత వెబ్సైట్ తీసుకొచ్చి మాకు ఇంట్రడ్యూస్ చేసిన నువ్వే కదా, ప్రోత్సహించింది నువ్వే కదా, కేంద్ర ప్రభుత్వమే కదా. బాయిల్ రైస్ పట్టుకొచ్చింది, బాయిల్ రైస్ మిషన్ ఇన్వెంట్ చేసింది నువ్వే కదా. ఈ సటాకి కంపెనీ అనడం భారతదేశం పనిచేసేది కాదు, ఇవన్నీ కూడా వేరే దశ తీసుకొచ్చినాం కదా. బాయిల్ రైస్ ఇంట్రడ్యూస్ చేసి బాయిల్ రైస్ మార్పిచ్చి బాయిల్ రైస్ కొనుగోలు చేయించి బాయిల్ రైస్ తోటి వ్యాపారం పెట్టించేసి ఇప్పుడు నేను చెయ్యంటే పరిస్థితి ఏంది? మేము కాదు ఏమని అప్పుడు కూడా అన్నారు ఆ రైతులు, అయ్యా మరి మా దగ్గర వేసంగిలో ఈ ఇత్తనాలు పలుగుతున్నాయి కాబట్టి మేము మీకు ప్రొక్యూర్మెంట్ చేయమంటే ఇదే కేంద్రం ఆకలితోటి అలమడించుకోబోతాం భారతదేశము, మీరు పండించేది అన్నపూర్ణ, మీరు పంట వండిది, మీరు పండిస్తే మేము అన్నం తింటాం కాబట్టి మీరు పండియనంటే వానాకాలంలో నూక ఎక్కువ అవుతాడు, నేను నూక కాకుండా నేను మీకు టెక్నాలజీ ఇస్తాను చెప్పి బాయిల్లెస్ టెక్నాలజీ ఇచ్చింది వాళ్ళే. ఇచ్చి బలవంతంగా మన దగ్గర 2 పంటలు సేకరణ చేసిండు, మేము కాదు కదా సేకరణ చేసింది. నువ్వు నీకు మొత్తం గట్టెక్కినాక ఒకసారి తన్ని పరిస్థితి నీ బాయిల్లెస్ వద్దంటే ఇప్పుడు ఇటు వాళ్ళ పరిస్థితి. నేను ఆ రికార్డ్ ఐమ్ టెల్లింగ్ 1910లో బాయిల్లెస్ కనుక్కున్నది జర్మనీ అండ్ వాటి టెక్నాలజీ, ఆ దాన్ని ఇంపోర్ట్ తీసుకొచ్చి మనకు పరిచయం చేసింది వీళ్ళే. ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా పంట పండించేది ఈ రాష్ట్రాలు కాబట్టి అప్పుడు మన దగ్గర లెవీ సిస్టమ్ పెట్టారు. మీకు తెలిసి ఐడియా ఉంది లెవీ అంటే నీకు పుణ్యం ఉంటుందయా, మా ఆకలి తీర్చావయ్యా, నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకో మాకు పెట్టుమని చెప్పేసి లెవీ సిస్టమ్ తీసుకొచ్చింది వాళ్ళే, మేము కాదు కదా. రైతులకు అలవాటు మీరే కదా. థ్యాంక్ యూ. అంటే ఆ రికార్డ్ చెప్తున్నాను నేను, ఆన్ ఎవిడెన్స్. మీరు గూగుల్లో చూసుకోండి, నేను చెప్పింది ఒక్క తప్పైతే అంటే నేను రెస్పాన్స్ తీసుకుంటా. ఒక్కటండి మీకు సిఎంఆర్ మీన్స్ 100 క్వింటాల బియ్యం ఇస్తే ఇవన్నీ మాకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి ఉండగా నిబంధనలు పెట్టారండి. ఎఫ్ఏక్యూ కానీ నిబంధనలు పెట్టింది మొత్తం ఉండగా తేమ శాతం ఎంత, ఎంఎస్పి ఎంత, ఎఫ్ఏక్యూ ఎంత, ఎన్ని నూకలు నిర్ణయం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ. దాని ప్రకారము అవుట్ టన్ను 67 కిలోలు ఇవ్వాలి, రైట్. ఆ 67 కిలోలల్లో నువ్వు యాసంగిలలో నువ్వు ఎట్టి కోసం బాయిల్ అయితే కొన్ని 67 కిలో బాయిల్ తీసుకున్నాడు. ఇప్పుడు నూక అవుతుంది కాబట్టి నువ్వు రారేసారంటే ఏ మిల్లు చేసినా ఎవరు మిల్లు చేసినా ఎండాకాలం నూక ఎక్కువ అయిపోతుంది కాబట్టి 67 కిలోలు అవుట్ టన్ను రాదు. కానీ నువ్వేమంటావు నూక ఎక్కువ ఉన్నాడు, నూక వాడేసుకుని నాకు బియ్యం మొత్తం 67 కిలోలు ఇవ్వని చెప్తున్నావు. మేము కూడా రైస్ మిల్కి అదే చెప్తాం, సేమ్ 67 కిలో అవుట్ టన్ అంటారు. కానీ నిన్న మొన్న మీటింగ్ మాట్లాడితే సార్ మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే కష్టము, మేము 67 కిలోలు ఇచ్చే పరిస్థితి లేదు, నూక శాతం ఎక్కువ అవుతుంది కాబట్టి మాకు కంపెన్సేట్ ఏమన్నాడు. కంపెన్సేట్ డైరెక్ట్ నేరుగా అయ్యేది కాబట్టి ఒక కమిటీ వేస్తాం మేము. ఆ కమిటీ సూచన మేరకు టెస్ట్ మిల్ చేస్తాం, వట్టి ఏమి ఇయ్యరు. సైంటిస్టులను కూడా టెస్ట్ మిల్ చేసుకొని నిజంగానే, ఎందుకంటే కరీంనగర్, వరంగల్, పెద్దపల్లిలో నూక శాతం ఎక్కువ అవుతుంది, సూర్యాపేట, నిజామాబాద్లో నూక శాతం తక్కువ అవుతుంది. అన్నిటిలో సమగ్రంగా చేసుకొని ఎక్కడ నూక శాతం ఎక్కువ అవుతుంది దాని ప్రకారం ఒక కంపెన్సేట్ తయారు చేసుకుంటే దాని ప్రకారం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మళ్ళీ ఎవరు మళ్ళీ దాని స్కామ్ అంటారు, స్కీమ్ అంటారు. ఇదొకటి రైస్ మిల్క్ ముక్క అయినట్టు ఏమేమో ఎంత గీతంగా మాట్లాడుతున్నాం. వీఆర్ వర్కింగ్ ఫర్ ద ఫార్మర్స్, వీఆర్ వర్కింగ్ ఫర్ ద ఫార్మర్స్. భారతదేశంలో ఎక్కడైనా ఉందా 24 hours నాణ్యమైన కరెంట్ ఇచ్చింది? ఎందుకోసం ఇచ్చినాం? రైతు బతకాలని. రైతు ఆత్మహత్యలు చూసాం కదా, చూడొద్దనే కదా, కనబడొద్దనే కదా మనం పోరాటం తీసుకుంది.
ఇదే 2009లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రోజు నాకు అసెంబ్లీకి వట్టి చేతులు పోలే. కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫర్లు, ఎండిపోయిన వరి మొక్కలు ఇప్పుడు ఉన్నాయా, కనబడుతున్నాయా? ఎందుకు ఈ కుట్ర, ఎందుకు ఈ కడుపుమంట, ఎందుకు ఈ కళ్ళమంట మా మీద, ఎందుకు మా ప్రభుత్వాల మీద? ఈ తెలంగాణ రైతులు ఒక టీఆర్ఎస్ రైతులు ఉన్నారే, బీజేపీ రైతులు లేరా, కాంగ్రెస్ రైతులు లేరా? అందరికి రైతు బంధు ఇచ్చినాం కదా, అందరి పంట కొనుగోలు చేస్తున్నాం కదా. మేము తెలంగాణ టీఆర్ఎస్ రైతులకి తెలంగాణ ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు రైతు బంధు ఇస్తున్నాం, ప్రతి రైతుకు దగ్గర ప్రొక్యూర్మెంట్ చేసినాం, మాకు ఏం లేదుగా. కానీ నువ్వు కేంద్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, వడ్లు కొట్టాలి, దీని మీద కక్ష, కుట్ర. నువ్వు లారీని చక్కగా పంపి, గోదాం చక్కగా పంపి, మీకు రాసినాం కదా, మీకు రిపోర్ట్ కాపీ లే, మీరు చదువుకుంటే ఏ డేట్ ఇచ్చిండ్రు? ఇది 55 62 మనది మార్చింది, మారాడు ఇది మార్చు, ఇది ఆన్ రికార్డ్ కదా, దీనికి సమాధానం చెప్పానండి. తర్వాత ఇంకోటి అందరికి ఇచ్చేసారు. మీరు V6 సార్ మాట్లాడదు అంటే వాళ్ళ పేపరు ఆయన విధంగా రైతు బిడ్డలేగా వాళ్ళందరి విధంగా ఈ తెలంగాణలో రైతులు అన్ని పార్టీ రైతులు ఉన్నారు కానీ అందరూ కాపాడుకోవాలి కదా. బాధ ఎప్పుడైతుందంటే చెప్తాడు, ఇవాళ పేపర్ రాసి కరెక్ట్గా వేయటం బాధ ఎక్కడైందంటే మీరంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ నుంచి బియ్యం కొనుక్కపోయారు, వడ్లు కొనుక్కపోయారు. ఛత్తీస్గఢ్ నుంచి కానీ అసలు ఆఫ్రికా అనుకోండి, మన రాష్ట్రంలో కొంతమంది కొనుక్కపోయారు 1100కు 1250కు 1300కు బలవంతంగా కొనుక్కపోయారు. 1300 రైతు ఇచ్చినప్పుడు ఇంకా కూడా వాళ్ళు 1100 కూడా అడిగే పరిస్థితి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి కలిగించింది, అంటే ఇదేంది, ఒక దిక్కు డీజిల్ పెరిగే, పెట్రోల్ పెరిగే, రైతుకు ఇబ్బంది కాదు, ఎంఎస్పీ దాటిపోతున్నారు, ఎంఎస్పీ ఇస్తలేరు అని ఆవేదన చెందింది. అందుకే ఈ ధర్నాలు చేసినాం. ఇప్పుడు ఎందుకు ధర్నా చేస్తాం, కనీసం కనగరిస్తారు వచ్చండి. అప్పుడు తక్కువ రేటుకు మొత్తం మంది వ్యాపారస్తులు కొనుక్కున్నారు. ఎంత కొనుక్కుంటారు, మ్యాక్సిమం 10 లక్షలు పథకం మొదలైంది. రాయన్న ఇప్పుడు ఇక్కడున్న అంజనా మీరు నుండి ఇక్కడున్న రైస్ మిల్ కెపాసిటీ, పేయింగ్ కెపాసిటీ మ్యాక్సిమం 10 lakhs అండి. మొత్తం 10 లక్షలు అయితే కొనరండి మీరు, మొత్తం ప్రైవేట్ 10 లక్షలు కూడా కొనరు. లాస్ట్కు 500లకు తినడం కొనే కెపాసిటీ లేదు, కొనరు, బిల్డింగ్ కెపాసిటీ లేదు. లాస్ట్గా రైతు వండి ఇస్తా అంటే వాళ్ళ దగ్గర మొత్తం రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్ కెపాసిటీ కూడా 80% రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్ సీఎంఆర్ మీద నడుస్తుంది. మనం ఇచ్చిన వడ్ల మీద తవుడో నూకనో వీటి మీద తీసుకొని అమ్ముకుంటారు తప్ప కానీ పెట్టుబడి పెట్టే అవకాశం లేదు. మరి రైతు దగ్గర ఎవరు అమ్ముకోవాలి? నేను చిన్నప్పుడు సంవత్సరం తర్వాత డబ్బులు ఇద్దరు కొత్త కూసుకొని ఇచ్చుకో తట్టు పట్టించుకుంటాను. ఆ పరిస్థితులు భయమైంది. అట్లా ఆయన కొనుక్కొని పోయిన తర్వాత దారి తీసుకొని పోయింది. ఆంధ్రాకి పోయి కొన్ని కంపెనీలకి పేరెంట్కి వైడ్ ఉంటారు తీసుకుపోయి మిల్లింగ్ చేసుకొని తక్కువ రేటుకి ఎక్స్పోర్ట్ చేద్దామని. ఎందుకంటే భారతదేశంలో ఎంఎస్పీ ఉంటుంది కాబట్టి మన కాంపిటీషన్లలో ఎంఎస్పీ పెట్టిన తర్వాత దీని కాస్ట్ దగ్గర దగ్గర 3000 4000కు 1960 ఎంఎస్పీ పెట్టిన తర్వాత కాస్ట్ ఆఫ్ ప్యాడీ రైస్ పెరుగుతుంది. ఈ రైస్ తీసుకుపోయి విదేశాల వరకు నీకన్నా ముందు కాంపిటీషన్ ఫిలిప్పీన్స్ కానీ విజయత్నం కూడా కానీ అక్కడ ఎంఎస్పీ లేదు కాబట్టి కొనుక్కోపోయి నీకన్నా కాంపిటీషన్గా నీకన్నా తక్కువ డాలర్కి అమ్ముతుంది అక్కడ. సో ప్రపంచం మొత్తం కూడా ఎవరు తక్కువ అక్కడ బియ్యం తీసుకుంటారు. కాబట్టి మనం ఎంఎస్పీ వరకు ఏంది మనకన్నా తక్కువ రేట్ అవుతుంది కాబట్టి తక్కువ రేటు కొనుక్కొని పోయి చేసే ప్రయత్నంలో అన్ని లారీలు తీసుకుపోయారు. అంత అక్కడ ఆంధ్రలో పెట్టేవారికి పుస్తకాలు పవర్ కట్ అయిపోతారు. పవర్ కట్ అయింది వాడడం నాతో కాదని చెప్పేసి చెందేంత వరకు ఆ బియ్యం కూడా వడ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే ఆ వడ్ల పైసలు మొత్తం వేసుకుని పోయి గన్ని వల్ల తీసుకుంటే మన రైతాంగానికి ఇబ్బంది కావద్దని చెప్పి చాలా పగడపంది చర్యలు తీసుకోలేదు. మేము మా అంచనా ప్రకారం 15 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ఈ సీజన్కు పీడిఎస్ తీసుకుంటాం. అంటే 10 లక్షల మెట్రిక్ టన్ బియ్యం వస్తుంది. సో కంపల్సరీ మా అవసరాలు ఇది కూడా మా అవసరాలు. ఎందుకంటే ఇది కూడా ఒక పెద్ద ఉన్నది. ఇంత ఘోరం అంటే ఎంత నవ్వచ్చు అంటే గతంలో స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి. 53 లక్షలు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చింది. అలా 1,90,00,000 మంది యూనిటీ మీరు ఎలిజిబుల్ టు బాబు గీలక రేషన్ కార్డు ఇస్తుందని చెప్పి కేంద్రం ఒక గీత రాజేసుకున్నది. కానీ రాష్ట్రం చాలామంది కూడా ఇంకొక అదనంగా 33 లక్షలు ఇచ్చింది. ఒక 85 లక్షలు 90 లక్షలు ఇప్పటి వరకు మనం 80 లక్షల రేషన్ కార్డు ఇచ్చాం.
89 90